ఇక నన్ను తిట్టడానికైతే వాళ్ళ నోరు మొక్కాలి. ఇక ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి. మూసీలో మురికిలో సస్తావు, కుక్క సాగు చేస్తావు, సస్తే దిక్కులేని సాగు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు. మాట్లాడినప్పుడల్లా గింత అక్కసు ఉంటుంది మనుషులకు. కేసీఆర్ కాసుకో, నీ ఆట మొదలైంది, కొన ఊపిరితో ఉన్నావు. ఆయుధ కూడా నీ పీక విరిచే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. తీరం ఏదైనా ద్రోహం జరిగితే ఉరి తీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్కవోర్ల పడి పక్కెళ్ళి ఇరగలేదా మీకు తెలియదా? మరి 10 ఏళ్ళున్నోని నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, కేసీఆర్ ఒక్కటే దెబ్బకు తుపాకీ దూకోని లేపి అవతలేస్తాం. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. చంద్రశేఖరరావు గారు ఏడ్చినా దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా, నియంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకున్నాడు. బాయిలో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసిన తప్పు లేదు.